దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చనే దానిపై శనివారం సాయంత్రం పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేశాయి. అలాగే టీడీపీ కూటమి ఏపీలో మెజార్టీ లోక్సభ స్థానాలు రావచ్చని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన పీకే టైం వేస్ట్ చేసుకోవద్దంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై వివిధ మీడియా సంస్థలు, ఏజెన్సీలు శనివారం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఏపీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ సంస్థలు అంచనా వేశాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొన్ని ఏజెన్సీలు వైసీపీ గెలుస్తుందని, మరికొన్ని టీడీపీ కూటమి గెలుస్తుందంటూ అంచనా వేశాయి. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్నికలు రాజకీయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు నకిలీ జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, నేతల పనికిమాలిన విశ్లేషణలు చూస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అని ప్రశాంత్ కిషోర్ రాసుకొచ్చారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా స్థానాలు వస్తాయంటూ ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే అంచనా వేశారు. అలాగే ఏపీలో వైసీపీకి ఓటమి తప్పదని, టీడీపీ కూటమి గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. శనివారం విడుదలైన 2024 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాలకు తగినట్లుగా ఉండడంతో ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్కు యాంకర్ కిరణ్ థాపర్ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని యాంకర్ కిరణ్ థాపర్ ప్రస్తావించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జూన్ 4న మీ గొంతు తడియారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రశాంత్ కిషోర్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏపీ ఎన్నికల్లో వైసీపీ 51 సీట్లకు పడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంచనా వేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. శనివారం నాటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎక్కువ లోక్సభ సీట్లు వస్తాయంటూ జాతీయ ఛానళ్లు అంచనా వేశాయి. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ జోస్యం నిజం కాదంటూ ట్వీట్లు పెడుతున్నారు.